డాక్టర్ ఏం సార్ తేనె గిన్నె కుట్టిందా ఏంటి? తేనె కాదు ధోని. ఏంట్రా ఫ్యామిలీ మొత్తం హాలోవిన్ గెటప్లో ఉన్నారు? కళ్ళు మూతలు పడకుండా ఇలా టేపులు అంటించుకున్నాం. ఏదైనా కొత్త ఐడియా ఉంటే చెప్పండి డాక్టర్. ఈసారైనా మొదలు పెట్టాడు సుల్తాన్ చక్రవర్తి. ఐడియా వచ్చింది. అందరూ బ్రీతింగ్ చేయండి. 1 2 3 4 5 6 7. ఇలా చేస్తే నిద్రపోదు, ప్రాణం పోతుంది. కౌంటింగ్ తగ్గించండి. ఏంట్రా ఇది కనిపెట్టడానికి 30 ఏళ్లు పట్టిందిరా నీకు. నేను ఫేస్ ప్యాక్ కూడా వేసుకోలేదు కదరా. ఏమైందిరా నీకు? సారీ అమ్మా, ఏదో నిద్ర మాత్రం. వీడు మొహం ఏంట్రా మమ్మీలా తయారైంది. లేరా లేకపోతే వాడు ఇంతకు ముందు చూడడానికి మహేష్ బాబులో ఉండేవాడా ఏంటి? అది నీకెలా తెలుసు? వాడు ఎప్పుడు మమ్మీ లాగే కదా ఉంటాడు. డాక్టర్ ఉన్నట్టుండి మాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది? భయపడేవాడి కళ్ళకి ఏది చూసినా ఈవిల్ డెడ్ లాగే ఉంటుందట. సేమ్ టు సేమ్. ఏమైంది? ఏంటి ఏమైంది డాక్టర్? అదేం లేదు, మనకి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల హాలుసినేషన్ స్టార్ట్ అయింది. అందువల్ల మనకి లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయ్యో, అలా అయితే ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? నేను మాత్ర రాసేస్తాను, నువ్వు వెళ్ళి తీసుకురా. ఈ 10 టాబ్లెట్లు ఇవ్వండి. ప్రియా, దీనికి కూడా బిల్ అయ్యమ్మా. ఓకే సార్. దీనికి 90 రూపీస్. చిల్లర నువ్వే ఉంచుకో. హెడ్ అప్, హెడ్ డౌన్. ఈ పిచ్చి డాక్టర్ దగ్గర ఇరుక్కోవడం కంటే ఆ చచ్చిన దెయ్యం దగ్గర ఇరుక్కుంటే బాగుండేది. లెఫ్ట్ తీసుకొచ్చావా? వస్తూ 2 మాత్రలు వేసుకుని మరీ తీసుకొచ్చా. కనిపిస్తున్నాయి. ఇంక నో హాలుసినేషన్. టాబ్లెట్ బాగా పనిచేస్తుంది. అందరూ 5 నిమిషాలు. అల్లుడు అంతా మసక మసకగా బ్లర్గా కనిపిస్తుందిరా. కాసేపు అలాగే ఉంటుంది, ఎందుకంటే పవర్ఫుల్ టాబ్లెట్ వేసుకుంది. ఇది వేసుకున్నాక ఇంకా ఎక్కువ నిద్ర వస్తుంది. నాకు కూడా అలాగే ఉంది. ఉండు టాబ్లెట్ చెక్ చేస్తాను. అయ్యయ్యో రేయ్, ఈ తింగరాడు మాత్రలు మార్చి తెచ్చాడు రా. రేయ్, ఇది పవర్ఫుల్ నిద్ర మాత్రలు రా. నిద్రపోకుండా ఉండడానికి ఎంతో కష్టపడి నిద్ర మాత్రలు వేసుకుని మరి నిద్రపోయామే. దుర్మార్గుడు మాత్రలు మార్చి తెచ్చి మనల్ని మోసం చేశాడు. ఈ అరుపు ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదే. ఏంటి బ్యాగ్ పట్టుతున్నట్టుంది? బ్యాగ్ మొత్తం కాలిపోయిందా? కన్నా మా ఏంట్రా నిద్రపోయావు? భయం ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోదాం రామ్మా. కన్నా, అది ఎటు నుంచైనా వచ్చేలా ఉందిరా. క్వీన్ ఎలిజబెత్ గౌన్ లో ఉంది. డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ లో ఉన్నాను. ఫేస్ మాస్క్ సూపర్. భయపడకూడదు. పిలుస్తుందిరా. ఐ థింక్ సేమ్ స్ట్రీట్. కన్నప్ప, అంత జాగ్రత్తగా ఉండి కూడా మనం ఎలారా నిద్రపోయాం? మావు మనకి నిద్ర మాత్రలు తెచ్చిచ్చాడు. బ్లడీ షిట్, ఇల్లిటరేట్ ఫెలో. వాడు వేస్ట్ రా. రే కన్నప్ప, అమ్మని చూసుకున్నట్టే నాన్నని కూడా జాగ్రత్తగా చూసుకోరా. నా ఊళ్ళంతా తడతడగా ఉంది.
ఏంటి దయ్యం కాలం మీద పడుతున్నావు? దయ్యమయ్యా, రండి అమ్మా, మనం పారిపోదాం. రండి. నన్ను చూసి ఏమనుకున్నారా ఏంటి? డబ్బా దెయ్యం ఉందని చెప్పలేదేంట్రా? డెవిల్ పరిగెత్తుతున్నాడు. లెఫ్ట్ లోకి వెళ్ళు, లెఫ్ట్. డాక్టర్ మా కోసం మీరు వచ్చారా? అది ఈ డ్రెస్ లో? ఒరే నీ అబ్బాయి ఏళ్ళాడు సరిగా. నువ్వు ఇక్కడ ఉన్నావా? నిద్ర మాటలు తీసుకొచ్చి అందరినీ పడుకోబెట్టిందే కాక మళ్ళీ పలకరిస్తున్నావా? వెళ్ళు. మర్యాదగా దయ్యం చేతిలోనే చచ్చిపో. బయటకు కనుక వచ్చావో నేనే పీక పిసికి చంపేస్తా. దేవులు నువ్వు కూడా వచ్చేసావా? బా థ్యాంక్ గాడ్. నిద్రపోకుండా ఉందామని సినిమా పెట్టమంటే ఏడుపుగొట్టు సినిమా పెట్టి నిద్రపుచ్చి అక్కడ పార్సిల్ చేస్తే ఇక్కడికి డెలివరీ అయ్యాను. ఏం వెతుకుతున్నారు డాక్టర్? ఉప్పు వెతుకుతున్నాను. ఉప్పు ఎందుకు డాక్టర్? ఉప్పు తీసుకుని మన చుట్టూ గుండ్రంగా గీసుకుంటే ఏ దయ్యం మన దగ్గరికి రాదు. అవునా? మీ బామ్మ చెప్పలేదా? ఉమా బాబీ బాబీ బో, ఉమా బాబీ బాబీ బో. రే కన్నప్ప, మీ నాన్నకు ఒక కళ్ళజోడు తెచ్చేవరా? ఏం కనిపించట్లేదు, అంత అయోమయంగా ఉంది. ఆ ప్యాలెస్ లో ఏ చోటైనా అద్దాలున్నాయా? మీరు ఇక్కడే జాగ్రత్తగా ఉండండి, నేను ఇప్పుడు వస్తాను. ఏంట్రా వదిలేసిపోతున్నా? మిమ్మల్ని నమ్మి నిలబడుతున్నాను. ఏం కాదు కదా డాక్టర్? డోంట్ వరీ, ఏం కాదు, నన్ను నమ్మండి. కానీ వచ్చేస్తుంది డాక్టర్. ఆ ఉప్పు నుంచి కొంచెం తీసి తీయండి డాక్టర్. అవును డాక్టర్. ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఉప్పు జ్ఞానం పాట స్టార్ట్. ఉప్పు జ్ఞానం, ఉప్పు జ్ఞానం. ఉప్పు పాట వర్కౌట్ అయింది డాక్టర్. చెయ్యవండి. థ్యాంక్ యూ. కేపీ లోపలికి రారా. లోపలికి రా. ప్రాబ్లంలో ఉంటే రా, మీరు రా, ఇంగ్లీష్ లోపలికి రా. దగ్గర వస్తారు. ఎందుకు ఉప్పు చేస్తున్నావు? దయ్యం వచ్చేస్తుంది. ప్లాన్ చేసుకోండి. దిగి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని అడ్డం పెట్టుకుని మెల్లగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అద్దం ఇలా పెట్టుకొని కాల్లోకి లేచాడేంటి? నీకేం కాలేదుగా? నీకేం కాలేదుగా? ఒక్క దయ్యమే ఉంది, దాన్ని ఇలాగే లాక్ చేసామంటే ఈజీగా డ్రీమ్ కింద కనిపెట్టి అందరం ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు. కళ్ళే బ్లర్ అనుకుంటే చెవులు కూడా డర్మన్నాయి. మా నాకంత అయోమయంగా ఉంది. మ్యాగ్డలిన్ కి మనం విలియంని ఆ మిర్రర్ లో లాక్ చేయడం ఇష్టం లేదనుకుంటా. ఏమంటున్నావురా? విలియమే కదా తనని చంపింది, మరి వాడలు ఎక్కడున్నాడు? ఆ దయ్యం మనల్ని ఏం చేయకుండా ఎందుకు అలాగే నిలబడింది? ఏ ఇప్పుడు ఏమన్నా చెయ్యాలా? ఏమైందో వెళ్ళి అడుగుదామా? డాక్టర్ మీరెళ్ళా దయ్యాన్ని ఏమైందని అడుగుతారా? అరే పోమ్మా, నీ కొడుకు మాట విన్నందుకే ఇక్కడికి వచ్చి చేస్తున్నా. ఆ దయ్యం ప్రాబ్లం కూడా నన్నే అడగమంటున్నావు. కావాలంటే నీ కొడుకుని పంపించు. నానా, అమ్మాయిలంటే నువ్వేగా ముందుంటావు, వెళ్ళి అడగొచ్చుగా. నువ్వు ఆగరా. రే శేఖర్, నువ్వు అమ్మాయిలంటే జంప్ చేసి వెళ్తావు కదా, అలాగే వెళ్ళి మాట్లాడి సెట్ చేసినారా బామర్ది. ఓ బావా రౌడీ సార్, ప్లీజ్
ఆల్ ది బెస్ట్ అన్న. నేను ధైర్యవంతుడే వెళ్ళండి, వెళ్ళండి. కానీ దెయ్యాన్ని డీల్ చేసేంత ధైర్యం నాకు లేదు. అంత బిల్డప్పేనా? రే కన్నప్ప, నువ్వు ధైర్యంగా పోరా. నువ్వే మమ్మల్ని కాపాడాలి. వెళ్తాడులే. నేను వెళ్తా. నువ్వు పోరా. జాగ్రత్త రా. ఎక్స్క్యూజ్ మీ, వాట్ హ్యాపెన్ మ్యాక్టెలిన్? విలియం ఎందుకు ఇక్కడున్నాడు? అతన్ని లాక్ చేస్తే నీకెందుకు కోపం? వాడు చెడ్డవాడు కదా. నో హీస్ నాట్. అసలు ఏమీ అర్థం కావట్లేదు. కాదంట. ఇక్కడ ఏం జరుగుతుంది? 1930s ఇన్ హైదరాబాద్. బ్రిటిష్ గవర్నమెంట్లో డాక్టర్గా ఉన్న నేను, ఆర్మీలో సోల్జర్గా ఉన్న విలియం ఇద్దరం లవ్ చేసుకున్నాం. అప్పుడు కొత్తగా వచ్చిన కమాండర్ రాబర్ట్ మా లైఫ్కి పెద్ద ప్రాబ్లంగా మారాడు. రాబర్ట్ కమాండర్గా ప్రజల ముందు మంచోడిగా నటించేవాడు, కానీ వాడు ఆడపిల్లల్ని టార్చర్ చేసి ఒక వుమనైజర్. కమాండర్ రాబర్ట్